అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలాన్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో విశాఖలో సందడి నెలకొంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్న విదేశీ అతిథుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులను భాగస్వాములను చేస్తూ 100 బోట్లను సిద్ధం చేశారు. విదేశాల నుంచి యుద్ధ నౌకల్లో వచ్చిన అతిథులకు స్వాగతం పలికి నగరంలోని ప్రాంతాల్లో పర్యటించడానికి అనువుగా ఈ బోట్లను వినియోగిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ 3 గొప్ప వేడుకలకు విశాఖ సిద్ధమైంది. ఇతర దేశాల నుంచి నావికా దళాధిపతులు, నావికులు, అలాగే చాలామంది ప్రముఖులు ఇతర దేశాల నుంచి విశాఖ వస్తున్నారు ఈ వేడుకల్లో పాల్గొనడానికి. వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లని ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేసింది. ప్రత్యేకంగా 100 బోట్లను సిద్ధం చేశారు. ఈ 100 బోట్లు కూడా వచ్చినటువంటి అతిథులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్, అలాగే కాకినాడ ఫిషింగ్ హార్బర్ చెందినటువంటి బోట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చాలా చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లైఫ్ జాకెట్లతో పాటు చక్కగా సోఫాలను ఏర్పాటు చేసి వచ్చినటువంటి అతిథులు, ఎందుకంటే వీరంతా కూడా యుద్ధ నౌకలతోటి విశాఖ వచ్చారు, వారందరినీ కూడా యుద్ధ నౌకల నుంచి ఈ బోట్లలో వారిని రిసీవ్ చేసుకుని తిరిగి మళ్ళీ వారిని యుద్ధ నౌకలు చేర్చడం, అలాగే వారు నగరంలో పర్యటించినా సరే వారికి సహకరించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ 100 బోట్లని వినియోగిస్తారు. ప్రస్తుతం మనతోటి కాకినాడ నుంచి వచ్చినటువంటి మౌలి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ బోట్లన్నీ ఎన్ని బోట్లను తీసుకొచ్చారు, ఎలా సిద్ధం చేశారు? 16 బోట్లు తీసుకొచ్చాం సార్. 16 బోట్లు తయారు చేసి కాకినాడ నుంచి తీసుకొచ్చాం సార్. దాన్ని క్రూ చేంజింగ్కి దీనికి వాడుకున్నాం సార్. ఈ వర్క్ రావడం కూడా మాకు చాలా ఆనందం సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి దేవి సేవ చేయడానికి మాకు చాలా ధన్యవాదాలు. చాలా చాలా మంచిది. ఇలాంటి అవకాశం కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో పాల్గొనకు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సౌకర్యాలంటే బోటుకు వచ్చి 35 సోఫాలు వేసాం సార్. వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ అంతా సిద్ధం చేసింది సార్. లైఫ్ జాకెట్లు కానించి, లైఫ్ బోజర్ కానించి అన్నీ కూడా సౌకర్యం. వాళ్ళని జాగ్రత్తగా క్రూని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళి అంత జాగ్రత్తగా తీసుకొస్తాం సార్. ఏం చేస్తారండి ఈ బోట్లు ఎలా తీసుకొస్తారు? నౌకల నుంచి ఇది 35 ఇవన్నీ తీసుకొస్తాం సార్. ఈ టాలీ మీద తీసుకొచ్చి వాళ్ళని రూమ్కి తీసుకెళ్ళి స్టే చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే వాడ మీద దేపు పెడతాం సార్. అదే సార్ మా వర్కింగ్. ఏ రకంగా వాళ్ళకి, ఎందుకంటే వారు యుద్ధ నౌకలతోటి సముద్రంలో ఉంటాయి, వారు మళ్ళీ తిరిగి ఇక్కడ రావడం, వాళ్ళని ఎలా తీసుకెళ్తారు? వాళ్ళకి మేము వెళ్ళాక కమ్యూనికేట్ చేస్తామండి. కమ్యూనికేట్ చేశాక అది లేమా 35 మా షిప్, మాది లేమా 36 అయితే వాళ్ళతో మనం కాంటాక్ట్ అవుతాం. మన మెసేజ్లో, వైర్లెస్ మెసేజ్లో మాకు కాంటాక్ట్ అవుతాం. వాళ్ళు ఎలాగ సైడ్ రమ్మంటారు, స్టార్ బోర్డ్ సైడ్ రావాలా, పోర్ట్ సైడ్ రావాలా, శీతలకు పొజిషన్ ఎలా ఉంటుంది, కరెంట్ వైడ్ వాళ్ళు మనకు చెప్తారు. స్టార్ బోర్డ్ రమ్మితే అదే స్టార్ బోర్డ్ సైడ్ అంటే స్టార్ బోర్డ్ సైడ్ వెళ్తామండి షిప్కి. పోర్ట్ సైడ్ అంటే పోర్ట్ సైడ్ వైపు వెళ్తాం. వెళ్ళి వాళ్ళు ఏంటంటే రిసీవ్ చేసుకుంటాం సేఫ్టీ. తర్వాత మా దగ్గర లైఫ్ జాకెట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఫర్ సేఫ్టీ వైజ్ అన్ని భద్రపరిచి చూస్తాం. ఆ కమాండర్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు సేఫ్ జోన్కి తీసుకొస్తామండి. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ సేఫ్ జోన్ నుంచి మళ్ళీ షిప్ల మీదకి తీసుకెళ్తాం. నేను కమ్యూనికేటర్ అండి, రేడియో ఆపరేటర్ చిరంజీవి ఫ్రమ్ విశాఖపట్నం. బోట్లు కూడా కెపాసిటీ చాలా పెద్దది సార్. ఈ స్టీల్ బోట్లు పట్ట ప్రత్యేకంగా స్టీల్ బోట్లు ఇంజిన్ హార్స్ పవర్ కూడా 550 హార్స్ పవర్, అంటే స్పీడ్ బోట్లతో సమానం. దానివల్ల కాకినాడ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన బోట్లు సార్ ఈ 16 బోట్లు కూడా. ఇది మనకి కాకినాడ నుంచి బృందం 16 బోట్లు తీసుకొచ్చింది. అలాగే విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో మొత్తం సుమారుగా 100 బోట్లను వినియోగిస్తున్నారు. ప్రతి బోట్లో కూడా మనం చూడొచ్చు సుమారుగా 30 నుంచి 35 దాకా సోఫాలను సిద్ధం చేశారు. అంటే 100 మంది పైగానే ఈ బోట్లో కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. అతిథులని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలాన్ ఈ 3 వేడుకల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అతిథులు, అలాగే నావికులు, అలాగే నావికా దళానికి చెందినటువంటి అధికారులు, వారందరినీ కూడా రిసీవ్ చేసుకుని, ఎందుకంటే ఫ్లీట్ మొత్తం అంతా కూడా సముద్రంలో ఉంటుంది కాబట్టి అక్కడికి ఈ బోట్లు వెళ్ళి ఈ బోట్లలో వారిని తీసుకుని వస్తారు. తిరిగి మళ్ళీ వారిని నగరంలో కనుక పర్యటించినా లేదా నగరంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో పాల్గొన్న తర్వాత తిరిగి మళ్ళీ వారిని వారి షిప్ దగ్గర చేర్చడం అనేది ప్రధానమైన భూమిక. దీంట్లో పాల్గొంటున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక దేశ సేవ చేసేటువంటి అవకాశం నేవీ కల్పించినందుకు ఆనందంగా ఉందని
మత్స్యకారులు చెప్తున్నారు. మత్స్యకార సంఘాలు కూడా చాలా సహకారాన్ని ఇస్తున్నాయి. ప్రధానంగా 3 వేడుకలు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, అలాగే ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్, ఈ 3 వేడుకలు చాలా చక్కటి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని విశాఖలో ఉన్నటువంటి మత్స్యకారులు, మత్స్యకార సంఘాలు ప్రధానంగా ఈ అవకాశం కల్పించినందుకు నేవీ అధికారులకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.